విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నేనంటే నీ గౌరవం ఉందా? అట్లాంటి మాటలు మాట్లాడి నా నోరు కట్టేయాలని చూడొద్దమ్మా. నీ నోరు కట్టేయాలని నీకు అన్యాయం జరగాలని నేను మాత్రం కోరుకుంటానా చెప్పు? రోజీ వచ్చాక తనతో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కుంటాను. అదే కదమ్మా నేను అంటున్నా. తనొచ్చేదాకా నేను ఈడ్నే ఉంటాను. అడిగేదేదో నా ముందే అడిగితే నిజాలేటో మీకే తెలుస్తాయి. జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు అదలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడం వివేకం. సమస్య కారణం తెలిస్తే దాన్ని సాల్వ్ చేయడం సులువవుతుంది. అటు నువ్వు గాని ఇటు నేను గాని ఆవేశపడితే అనవసరమైన చర్చ తప్ప ఆఖరికేమీ తేలదు. నా మాట విని నువ్వు వెళ్ళిపో. రోజీ వచ్చాక ఆమెతో మాట్లాడి మళ్ళీ నీ కబురు పెడతాను. ఎటని పొమ్మంటారమ్మా? ఎటు పోయినా నాకు సేతరింపులు సేత్కారాలు తప్ప నా మాట వినిపించుకునేందుకు నాకు ఎవరూ లేకుండా పోయారు. బతిమాలని కొద్దీ పెట్టి చేస్తున్నావు. మేడం ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోమ్మా. మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నానమ్మా. మీరేం చేస్తారో ఏం మాట్లాడతారో నాకు తెలియదు. మీ అమ్మాయి మదన బాబు దగ్గరికి పోవాలా? తను చేసింది తప్పుడు పనని ఆ బాబు ముందు ఒప్పుకోవాలా? అప్పటిదాకా నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. మేడం, రోజీ ఇంత పనిచేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను దేవమ్మా. ఆ సర్వెంట్ గారు చెప్పింది నమ్మి చిన్న మేడం అని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు మేడం. లక్ష్మి నిజాయితీ గల అమ్మాయి. ఆమె చెప్పింది అబద్ధం అనుకోలేను. మేడం, ఎస్, రోజీ మీదే నాకు అనుమానంగా ఉంది. హాయ్ మామ్, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వాట్ మమ్మీ,
వాట్ హ్యాపెన్? ఈవినింగ్ ఫంక్షన్లో నేను ఇవ్వాల్సిన స్పీచ్ బైహార్ట్ చేశానా లేదా అని అనుమానంగా ఉందా? కావాలంటే ఇప్పటికిప్పుడు మొత్తం అప్పచెప్పేస్తాను. గెట్ రెడీ. లక్ష్మి ఇప్పుడే వచ్చేళ్ళింది. అది ఇక్కడికి ఎందుకు వచ్చింది? వచ్చేలా చేసింది నువ్వు. లక్ష్మి విషయంలో నువ్వు చేసిందేమిటి? అది నా విషయంలో చేసింది మాత్రం బాగుందా? అంటే లక్ష్మి చెప్పింది నిజమేనన్నమాట. ఏం చెప్పింది? ఎవడో కిష్టిగాడట, అతనేదో నాటకం ఆడి. దేవమా, ఇది మా సొంత విషయం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నాటకాలాడి అబద్ధాలు చెప్పి ఒక అమాయక పాడపిల్ల జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు చెప్పు. నేనెవరి జీవితాలు నాశనం చేయలేదు. నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని పక్కకు తప్పించాను. దట్స్ ఆల్. అందుకని నేనెవరికి సంజాయిషి ఇవ్వక్కర్లేదు. నాకు కూడానా? నీకు మాత్రం మినహాయింపు ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? రోజీ, నేను నీ తల్లిని. అందుకే కదా అమ్మా అంటున్నాను. అమ్మ అన్నంత మాత్రాన బిడ్డలైపోతారా? పెద్దలు చెప్పిన విధంగా నడుచుకున్న వాళ్లే పిల్లలంటే. మమ్మీ, ఇప్పటికే ఈ విషయంలో నువ్వు చాలా ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యావు. ఇది నాకు, మదన్కి, లక్ష్మికి సంబంధించిన వ్యవహారం. ఇది మేం తెలుసుకోవాల్సిన వ్యవహారం. ఇందులో నీ జోక్యం అనవసరం. నోర్ముయ్. నేను జోక్యం చేసుకోబట్టే అనాథమైన నువ్వు నాకు కూతురువయ్యావు. నేను జోక్యం చేసుకోబట్టే ఇవాళ ఇంత విలాసంగా బ్రతకగలుగుతున్నావు. లేకుంటే ఏ అనాథ శరణాలయంలోనూ అమ్మా నాన్న అంటూ అలమటిస్తూ ఉండేదానివి. ఆకాశం చేతికందుతోందని సంబరం కాదే, నీ పునాది నేల మీద ఉందన్న సంగతి మర్చిపోకు. అమ్మ అనే పిలుపు కోసం అహోరాత్రాలు తప్పించిపోయాను కాబట్టే, అమ్మా నువ్వు పిలిచే పిలుపుతో సేద తీరుతాన్ని ఆశించాను కాబట్టే నిన్ను నా కూతురిగా చేసుకున్నాను. సాటి మనుషులతో నువ్వింత దారుణంగా ఆడుకుంటావని తెలిస్తే ఆనాడే నిన్ను ఆనాడే నన్ను ఏం చేసేదానివి చెప్పు. గొంతు పిసికి చంపేసేదానివా? గొడ్డలతో నరికేసేదానివా? చెప్పు చెప్పు మమ్మీ, చెప్పు. అవతలికెళ్ళు కృతజ్ఞురాలా. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. వెళ్ళవతలికి. మమ్మీ, నువ్వు అనవసరంగా ఎగ్జైట్ అవుతున్నావు. మళ్ళీ నీ చేత మమ్మీ అని పిలిపించుకుంటే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. మమ్మీ, గెట్ లాస్ట్. భోజనానికిలే. నాకు ఆకలిగా లేదు. మీరందరూ భోంచేయండి. ప్రొద్దు టిఫిన్ కూడా చేయలేదు. ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? లేలే. సరళ, చెప్పేది వింటావా? ఇది అన్యాయం రా అన్నయ్య. ఏది? లక్ష్మి మీద కోపం నా మీద చూపించడం ఏం బాగోలేదు. లక్ష్మి మీద కోపం ఏమిటి? లేకపోతే మరి ఈ అలకలు పరధ్యానాలేమిటి? లక్ష్మి ఈవేళ కంటికి కనిపించుండదు, అందుకే తెగ చురుబురులాడుతున్నావు, అవునా? లక్ష్మిని కలవాలని మాట్లాడాలని అంత కోరికగా ఉన్నవాడివి కాలేజ్లో ఇంకాసేపు ఉండాల్సింది. సరళ, అదేలే, లక్ష్మిని కలిసే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాను. కాసేపు నువ్వు అవతలకు వెళ్తావా? వెళ్తాను గాని నాతో చిన్న కోరికరా, నాకోసారి లక్ష్మిని చూపించవు? ఎందుకు? ఎందుకో కందుకు చూపించమంటున్నాను, చూపించాలి అంతే. నేనే చూడకూడదని అనుకున్నప్పుడు నీకెలా చూపిస్తాను? అదేవిట్రా? మంచికి పోతే వంచన ఎదురు కావడం, మానవత్వానికి పోతే అమానుషత్వం ఎదురు కావడం, నమ్మకం పెంచుకుంటే అది వమ్మైపోవడం సర్వసాధారణమేగా. సర్వసాధారణమైన సంగతులు మీ విషయంలో అన్వయించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మీది మామూలు ప్రేమ కాదు. అవును సరళ, నిజమే. మాది మామూలు ప్రేమ కాదు. ఏకకాలంలో ఎంతో మందిని ప్రేమించగలిగిన ఆడది ఒకవైపు, ఆ ఆడదాన్నే ప్రేమించిన మగాడు మరోవైపు. ఇన్ని గంటల ప్రేమకు ఇంత ఖరీదు అని వెలకట్టి ఆడది ఒకవైపు, ప్రేమ వెలలేనిది, తులలేనిది, కొనలేనిది అని నమ్మే మూర్ఖుడు మరోవైపు. ఖచ్చితంగా మాది మామూలు ప్రేమ కాదు. నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదురా. అన్నయ్యనే గౌరవం నీకుంటే లక్ష్మి ప్రస్తావన ఇంకోసారి ఇంట్లో తీసుకురావద్దు. అన్నయ్య, నువ్వేనట్రా ఇలా మాట్లాడుతుంది? ఆమెను చూడకుండా
తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేననేవాడివి ఆమె ప్రస్తావన వస్తే చాలు ఎగిరి గంతేసేవాడివి అసలు ఇలా మాట్లాడుతున్నావంటే ఆశ్చర్యంగా ఉందిరా ఏమిట్రా ఏమైనా గొడవ పడ్డారా ఆ వివరాలు నీకు అనవసరం. అనవసరం అంటున్నావంటే ఖచ్చితంగా మీరిద్దరు గొడవ పడుండాలి గొడవ లేదు గిడవ లేదు. కాసేపు ఊరుకోమంటున్నానా? లక్ష్మి అడ్రస్ ఇలా ఇవ్వు తనతో నేను మాట్లాడతాను. ఆ సిగ్గులేని దాంతో నువ్వు మాట్లాడతావా? అంత సిగ్గులేని పంత నేను చేసిందిరా? ఇప్పుడు చేయడం కాదు, ఎప్పటినుంచో చేస్తోంది. లక్ష్మి అనేది ఒక బజారు మనిషి. డబ్బులిచ్చే మగాళ్ళు ఉండాలే గాని దేన్నైనా అమ్ముకోగల మనిషి, ఎవరినైనా ప్రేమించగల మనిషి. తనిక నా జీవితం దరిదాపులో కూడా రాదు, రాలేదు. సరళా, ఎంతసేపే మీ అన్న చెల్లెళ్ళ ముచ్చట్లు? ఆడవాళ్ళ గురించి ఇలా చులకనగా మాట్లాడడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావురా? లక్ష్మి అనేది మోసకారి అని తెలిసిన దగ్గర నుంచి. ఆమె పైకి కనిపించేంత మంచిది కాదని తెలిసిన దగ్గర నుంచి, డబ్బులకు ఒళ్ళమ్ముకోవడం కళ్ళారా చూసిన దగ్గర నుంచి, ఇక ముందు ఇంట్లో తన ప్రస్తావన రావడానికి వీల్లేదు. ఎవరి గురించి బాబు నువ్వు మాట్లాడుతోంది? ఎవరినైతే మీరు అసహించుకున్నారో, ఎవరినైతే నేను గుడ్డిగా ప్రేమించానో వాళ్ళ గురించి. మళ్ళీ ఎవరైనా గిట్టిన వాళ్ళు గోడల మీద రాకుండా రాశారా? గోడల మీద కాదమ్మా, గుండె మీద రాశారు. అవి మామూలు రాతలు కూడా కాదు, కత్తితో గీసిన గీతలు. బాబు మదన్, అవునన్నా, తనని ఎంతగానో గౌరవించాను, ఎంతగానో ప్రేమించాను. మిమ్మల్ని ఎదిరించేనా తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ పని గనక చేసినట్లయితే నేను జీవితాంతం కుమిలిపోవాల్సి వచ్చేది. అది మామూలు ఆడపిల్ల కాదు నాన్న, కులట. బాబు ఎందుకొచ్చావు? వెళ్ళి కణించి. మీతో చాలా సంగతులు చెప్పాలి బాబు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. వెళ్ళు. నువ్వు లక్ష్మి కదూ? అవునమ్మా, మీరైనా చెప్పండి అమ్మా. కిష్టిగాడి మాటలు నమ్మి మదన బాబు నన్ను... నోర్ముయ్, ఎవరి మాటలో నమ్మడానికి నేనేమైనా అమాయకుండా అనుకున్నావా? స్వయంగా నా కళ్ళతో నేనే చూశాను. ఒక్కసారి మీరు మా ఇంటికి రండి బాబు, నిజమేటో అబద్ధమేటో మీకే తెలుస్తుంది. ఆ ఇంటికి రమ్మని నన్నెందుకు పిలుస్తావు? వచ్చేవాళ్ళు వేరే ఉంటారు, వెళ్ళి వాళ్ళని పిలుచుకో. మా అయ్యను చూసి మీరు పరాయి మగవాడు అనుకుంటున్నారు. మా అయ్యకు బొబ్బెట్టిన సంగతి తెలియక నన్ను బజారు మనిషినని అనుకుంటున్నారు. మదన్, ఏమిట్రా ఇది? ఈ మన ఇంటికి రావటం, ఇక్కడ నుంచొని బజార్ మనుషుల గురించి మాట్లాడుకోవటం అసలేం బాలేదురా. ఇది పరువు గల వాళ్ళ ఇల్లమ్మా. అంటే అంత పరువు తక్కువ మేవేనా బాబు? అవును, పరువు ఒక్కటే కాదు, నీకు గుణం కూడా తక్కువే. అన్యాయంగా మాట్లాడకండి. నీలాంటి దాంతో మాట్లాడవలసింది ఇలాగే. ఏ మొదటిసారిగా నా ఎంట పడ్డప్పుడు ఎట్టా ఎందుకు మాట్లాడలేదు? పాట కావాలి పాట కావాలి అని నా చుట్టూ తిరిగినప్పుడు ఎట్టా ఎందుకు మాట్లాడలేదు? కాలేజీలో కలిసినప్పుడు, సాటుమాటుగా కలుసుకున్నప్పుడు, మనసు పడ్డానన్నప్పుడు, మనువాడతానన్నప్పుడు ఎట్టా ఎందుకు మాట్లాడలేదు? చెప్పండి బాబు. అప్పటికి నాకు నిజాలు తెలియవుగా. ఇప్పటికి మీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. ఆ పాపిస్ట్ కొంపల వైపు నేను రాను. తవరిన్నాళ్ళు ఆ పాపిస్టు కొంప చుట్టూ తనే తిరిగారు, ఆ పాపిస్టు కొంపలోనే కూకున్నారు, ఆ పాపిస్టు కొంపలోనే కోడు కూడా తిన్నారు. కావాలంటే అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకుంటాను. అంతేగాని రాను అంటారు. మీరైనా చెప్పండి బాబు. ఆ కిష్టిగాడు చెప్పిందంతా అబద్ధం, ఆడాడిందల్లా నాటకం. ఆడు చెప్పిన మాటలేని నా మీద అబుండాలెత్తనారు ఈ బాబు. మీరు నన్ను మనువు అడగపోయినా పర్వాలేదు కానీ నేను తప్పుడు దాన్ని అన్నారు చూడండి, ఆ మాట మాత్రం వెనక్కి తీసుకోండి. ఏంటి దబాయిస్తున్నావు? వెళ్ళి కణించి. వెళ్తావా లేక? ఏమిట్రా ఇది అసహ్యంగా? అమ్మా, దీన్ని కణించి పంపేయండి. ఇది ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. చాలేరా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. సరళ, అన్నయ్య లోపలి తీసుకెళ్ళు. ఒక్క పాలి లక్ష్మి అంటే ఏంటో మీ మనసును అడగండి. ఈ లక్ష్మి మనసు అంటే ఏంటో మీ గుండెల మీద కొలువున్న ఆ దేవుడు బొమ్మను అడగండి. జన్మలో నీ మొహం నాకు చూపించకు. ఆ బతుకు బతికే కన్నా పోయి ఏ గంగలను దూకి చావు. బాబు గారు, బాబు
ఏదో ఉన్నది తిని ఉన్నంత వరకు గుట్టుగా బతకటం తప్ప ఏ రకంగానూ రచ్చకెక్కని వాళ్ళ. ఇంతవరకు చేసిన గొడవ చాలు, ఇక దయచేయమ్మా. బీడీ 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 ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? సారీ మిస్ రోజీ. 7:30కి ఏదో ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని చెప్పిందిగా మమ్మీ. ఆల్రెడీ 7 o'clock అయిపోయింది. మమ్మీ సాయంత్రం నుంచి పెద్ద మేడం అక్కడి నుంచి కదలలేదు రోజీ. చిన్న పిల్లల ఎలకేమిటంట? వెళ్ళి పిలు. మీరు పిలిస్తేనే బాగుంటుంది. అసలే డిస్టర్బ్డ్ మూడ్ లో ఉన్నాను. అనవసరమైన సలహాలు ఇచ్చి ఇంకాస్త రెచ్చగొట్టుకో. వెళ్ళి పిలు. మేడం, మీరు మిస్ రోజీ ఏదో కల్చరల్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలట కదా. మిస్ రోజీ మీకోసం వెయిటింగు. ఇట్ ఈజ్ ఆల్రెడీ 7 o'clock. మీరు పెద్ద మేడం మనసుని చాలా డీప్గా హర్టింగ్ చేశారు. మీరే పిలవండి. ఏ నా మనసు మాత్రం కష్టపెట్టలేదా మమ్మీ? నాకు కోపంగా ఉంది. మిస్ రోజీ ప్లీజ్. ఓకే, నీ మీద నాకు కూడా చాలా కోపంగా ఉంది. అయినా సరే, నా కోసం ఫంక్షన్ అరేంజ్ చేస్తానని చెప్పావు కాబట్టి వస్తున్నాను. ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చాక నేనే ఊరుకొనిలే, బాగా దెబ్బలాడతాను. కమ్ లెట్ us గో. రోజీనే స్వయంగా ఆస్కింగ్ కదా, వెళ్ళండి మేడం. రాను రాను రోజీ హ్యాబిట్స్ అన్ని మీకు వస్తున్నాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. మీరు ఫంక్షన్కి లేటుగా వెళితే అక్కడ మీ గురించి అందరూ ఎంత చెడ్డగా చెప్పుకుంటారు. లెండి మేడం. ఓకే బాబా, సారీ. ఇంకెప్పుడు నీతో పోట్లాడను. ఫంక్షన్ నుంచి వచ్చాక కూడా దెబ్బలాడను, సరేనా? కమ్ ఆన్ మమ్మీ. మమ్మీ 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 మేడం మమ్మీ అమ్మా అమ్మా లక్ష్మి, ఈ జన్మలో నాకు నీ మొహం చూపించిన నెల్లు నొడివి మళ్ళా ఎందుకు వచ్చావు? నేనే అపకారం చేశాను.